ఏమన్నా వెనక్కైతే కనపడదు, వెనక్కి కనపడదు. ఎవరొచ్చారు చూడు. బీజేపీ నాయకుడు సార్ విష్ణువర్ధన్ రాజు గారు వచ్చారు సార్. విష్ణు కుమార్ రాజు గారా? అవును సార్. రమ్మను రమ్మను. సార్ 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 ఏంటి రాజు గారు బాగున్నారా? చీఫ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు రాజు గారు, ఎలా ఉన్నారు? సార్ బాగున్నారు సార్. రండి రండి కూర్చోండి. అరే వెంకటేశ్వరరావు సార్ సార్ నాటుకోడి బిర్యానీ, సార్ మటన్ కర్రీ, ఫిష్ అన్నీ రెడీ చేయి. ఓకే ఓకే సార్. ముందుగా ఒక బ్లాక్ టీ పట్టరా. ఏ బాబు బ్లాక్ టీ ఒకటే. కూర్చోండి రాజు గారు. ఏంటి రాజు గారు, ఏంటి విశేషాలు? ఏదో చెప్పడానికి బాగానే చెప్తున్నారు కానీ చూపించేటప్పుడు మాత్రం తేడా చేస్తున్నారు సార్. మీరు నేనా? కూటమి ధర్మాన్ని పాటించట్లేదు మీరు. ఏంటి రాజు గారు ఇంత మాట అంటారు? కూటమి ధర్మాన్ని మేము బ్రహ్మాండంగా పాటిస్తాం. అసలు విషయం ఏమైందో చెప్పండి. ఏం చెప్తాం చెప్పమంటారా? చెప్పండి. మనసులో మాట చెప్పొచ్చా లేదా? బ్రహ్మాండంగా చెప్పండి రాజు గారు. మీరు అధికారం ఉంది, టీవీలు మీ కంట్రోల్లో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సన్నంగా చూపిస్తున్నారు. అయితే అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా సన్నంగా చూపిస్తున్నారు. ఆయన సన్నగానే ఉన్నాడు. లోకేష్ బాబు గారిని కూడా సన్నగా గారు. అట్లా కాదు సార్, మీరు కూటమి ధర్మాన్ని పాటించాలి. మా జిల్లాలో గణబాబు గారిని సన్నంగా చూపిస్తున్నారు, పల్లా శ్రీనివాసుని సన్నంగా చూపిస్తున్నారు. అయితే ఏంటి రాజు గారు, నేను 6 ప్యాక్ బాడీ ఉండి స్లిమ్ గా ఉంటే నన్నేమో లావుగా చూపిస్తారా? అదే రాజు గారు, వాళ్ళు సన్నగా స్లిమ్ గా ఉన్నారు కాబట్టి సన్నగా చూపిస్తున్నాం. మరి మీరేమో అలా లేరు కదా. 6 ప్యాక్ బాడీ అండి. ఏంటి ఇది 6 ప్యాక్ బాడీయా? ఏది ఇటు తిరుగు. ఇది 6 ప్యాక్ బాడీ అంటండి. ఎవరు నమ్ముతారండి? ఇంతకీ ఆ 6 ప్యాక్ బాడీ ఎప్పుడు? 25 years బ్యాక్. ఓహో 25 years బ్యాక్ అంటండి. మరి ఆ చికెన్లు మటన్లు రాజులు కదా తమరు, అన్ని వేసేటప్పుడు ఇక్కడ టైం రాజు గారు. నాకు ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను కూడా మిగిలిన సీఎం గారి లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా, లోకేష్ బాబు గారి లాగా స్లిమ్ గా చూపించాలా? చూపించండి. అబ్బో ఏ ఉంది కదా, ఎలా చూపించాలి రాజు గారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా మీ చేతుల్లో ఉన్నాయి. ఏమయ్య వెంకటేశ్వరరావు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టమంటున్నారా? సీఎం గారు చెప్పారు కదా సార్. అయ్యా అది ఇందుకు కాదా చెప్పింది. ఇదిగో రాజు గారు, ఇది కష్టం కానీ నేను చిన్న సలహా ఇస్తాను సార్. మీ చేతుల్లో ఉంది కూటమి. చిన్న సలహా ఇస్తారా? పాటించండి రాజు గారు, చిన్న సలహా ఇస్తారా? ఓ మాట వింటారా? చెప్పండి. వినండి. వాళ్ళంతా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళంతా డైట్ ఫాలో అవుతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. నా మాటను 6 నెలలు నువ్వు కూడా చెయ్యి. ఇదంతా 3 నెలలు చేశానండి. 6 నెలలు చేయి. 3 నెలలు చేస్తే 3 గ్రాములు తగ్గాను. అబ్బో 3 నెలలకి 3 గ్రాములు తగ్గాడా? రాజుగారు చెప్పండి. ఇంకొంచెం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని బాగా కసరత్తు చేయండి. 6 నెలల్లో మీరు స్లిమ్ అయిపోతారు. కొంచెం గట్టిగా డైట్ చేయండి రాజుగారు. డైట్ ఎక్సర్సైజ్ అంటే ఏలో తగ్గించి చూపించరా? అది అవ్వదు రాజుగారు, నా మాట ఏనండి. ఇదిగో మీకు మాయ మాటలు చెప్పడం, కూటమి ధర్మం పాటిస్తా, మీకు మాయ మాటలు నేను చెప్పలేను. ఏ ద్వారా అవ్వదు. దయచేసి 6 నెలలు కష్టపడితే మీరు అన్నట్టు 6 ప్యాక్ అవ్వచ్చు. 6 months టైం తర్వాత మీరు స్లిమ్ గా చూపించాలి నన్ను. మీరు స్లిమ్ అయితే స్లిమ్ గా చూపిద్దాం రాజుగారు. స్లిమ్ అయితే మీరు చూపించేదే ఉందండి. స్లిమ్ అయితే ఏం చూపిస్తారు? ఇంతకీ రాజుగారు ఆ స్లిమ్ గా ఎవరు కనపడాలనుకుంటున్నారు? అవన్నీ మీకు చెప్తానండి. అంతేనంటారా? సరే రాజుగారు, 6 నెలలు కొంచెం కష్టపడండి. ఈసారి స్లిమ్ గా ఉండాలా? బ్రహ్మాండంగా తయారై వస్తాను. 6 months 6 ప్యాక్. 6 months 6 ప్యాక్ లో వస్తాను. 6 ప్యాక్. అవును. అలాగే రాజుగారు. ఎమ్మెల్యే గారు ఈయన ఎవరో రామాపురం నుంచి వచ్చారంటే మీకోసం వస్తున్నాను, పంపిస్తున్నాను సార్. శివయ్య అంట సార్ మీకోసం. సార్ శివయ్య సార్ మన కార్యకర్త సార్. ఎమ్మెల్యే గారి నాయకత్వం. శివయ్య
సార్ రమ్మంటున్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశ పౌరులారా, నందమూరి ఆశయ శ్రద్ధ ఏంటి శివయ్య బాగున్నావా? చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. యువగలం యువగలం గర్జించే శివయ్య. నవగలం భీమ్లా నాయక్. అన్నా ఎలా ఉన్నా ఎమ్మెల్యే గారు? బాగున్నావా? ఏం తమ్ముడు బాగున్నావా? బాగున్నానా? ఏంటి విషయం? నిన్ను చూస్తే కడుపు నిండిపోయింది. నీ ఇంటి ముందు ఎప్పుడు వచ్చినా పసుపు జెండా, నీ మెడలో పసుపు కండవా చూడాలన్నా చూసిన మరుక్షణం రక్తం ఉప్పెంగుతుంది. కోసి చూడన్నా, ఎరుపు రక్తం కాదు పసుపు రక్తం అన్నా. నీ అభిమానం తెలుసుగా తమ్ముడు. అన్నా చాలా ఆనందంగా ఉందన్నా. ప్రజలందరూ ఇంతకీ ఏం పని మీద వచ్చా? చెబుతా నేనన్నా, 20 నెలల పాలన ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కూటమి బాగుందన్నారు, మంచి ప్రభుత్వం అంటున్నారు. కూటమి ధర్మం బాగుంది. ఇంతకు అసలు విషయం చెప్పు తమ్ముడు. శివయ్య చెప్పు, విషయం ఏంటి? అన్నా తిరుపతి వెళ్ళాలా మొక్కుకున్నా. మొక్కుకున్నావా? ఓకే. వెంకటేశ్వరరావు సార్ మొక్కున్నాడంట, తిరుపతిలో లెటర్ ఇచ్చాయి. ఓకే సార్. ఈ లెటర్లు గిట్టలు కాదన్నా, మొక్కుకున్నా తిరుపతి వెళ్ళటానికి నువ్వు కూడా రావాలన్నా. నేను రావటం ఏంట్రా? మొన్న మా ఆవిడ మేమందరం 2 సార్లు తిరుపతి పోయి వచ్చాం. దర్శనం చేసుకున్నాం, ప్రసాదం తీసుకొచ్చి అందరూ పెట్టాంరా. ఆ వెళ్ళటం వేరన్నా. ఆ రోజు పరిస్థితులు ఒక్కసారి చూడన్నా. ఏంటి మార్గపు అసలు పాలన. నీ మొక్కేంట్రా? చెప్పేది నాన్న, ఆ రోజు నువ్వు ఊరికి ప్రచారానికి వచ్చావా? మీ ఊరు వచ్చాను. రామాలయం దగ్గర ఒకటే మొక్కుకున్నాం, కూటమి అధికారం రావాలా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయాలా, నువ్వు ఎమ్మెల్యే కావాలా అని కొబ్బరికాయ కొట్టాను. నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నువ్వు రావాల్సిందేనన్నా. ఏం మొక్కావు? నా మొక్కేంటంటే నీకు చెప్పులు లేకుండా కాలి నడకన తిరుపతి కొండెక్కిచ్చి నీకు గుండు గీకిచ్చి గుండు కూడా స్వామి వారి దర్శనం చేయటమే నా మొక్కన్నా. నువ్వు రావాలన్నా. అరే మొక్కు నీది, గుండు నాకంటరా. అందులో చెప్పు లేకుండా పాదయాత్ర అంటరా. అరే ఇట్లాంటి మొక్కులు మొక్కేటప్పుడు కొంచెం ఆలోచించి మొక్కురా. నా ఎమ్మెల్యే అయింది నువ్వే కదన్నా. మొక్కు నాది, మోక్షం నీదన్నా. ఒక్కసారి విను. ఏం లేదు, నువ్వు కాలినడక మొదలు పెట్టిన మరుక్షణం సరే మేమంతా కారులో అవతల గట్టుకు వెళ్ళిపోతాం. కొండ మీద నీ కోసం ఏర్పాట్లన్నీ చేసి మేము కొండ మీద రెడీగా ఉంటాం. నువ్వు కాలినడక నడుచుకుంటూ వచ్చే అక్కడ మేము మొక్కు తీర్చేద్దాం. అంటే నువ్వేమో కారు మీద పోతావు, నేనేమో చెప్పులు లేకుండా పాదయాత్రతో రావాలా? ఏం మొక్కులు రా ఇయ్యి సార్. వెంకటేశ్వరరావు సార్ ఏంటా ఈ మొక్కలు? సార్ చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? నేను కూడా శివయ్యతో. అంటే నువ్వు కూడా కారులోనే పోతావా? సార్ పర్మిషన్ సార్. అన్నా నీకు ముహూర్తం లెక్క ఉంది, ముహూర్తం వేలు పెట్టి టైం చూసి చెప్పు, మేము వచ్చేస్తాం. అందరం కలిసి టైము డేటు ముహూర్తం చెప్పమంటాం. సరే ముందు పోయిరా, ఆలోచిస్తాం. ఎమ్మెల్యే గారి నాయకత్వం. సార్ ఎంపీపీ గారు కేబినెట్ శ్రీనివాసరావు గారు వచ్చారు. అయ్య గారు ఒకటి సార్. శివయ్య గారు కేబినెట్ శ్రీనివాసరావు వచ్చారు. అయ్య గారు పంపిస్తున్నాను. అయ్య గారు ఓకే సార్. సార్ రండి సార్. ఎంపీపీ గారు సార్, కామినేని గారు సార్. ఏంటి ఎంపీపీ గారు, కామినేని గారు బాగున్నారా? రండి. నమస్కారం అన్న. కూర్చోండి అన్న. మీ నమస్కారంలో ఎంత సంస్కారం ఉంది. కందిమల్లి వెంకయ్య గారు. వెంకయ్య గారు నమస్కారం. నాకన్నా ఒక ఏడాది పెద్ద. స్వాతంత్రం రాకముందు పుట్టారు. 80 ఏళ్ళు. 40 ఎకరాల భూమి ఉంది. 3 బిల్డింగ్లు ఉన్నాయి. 2 అమ్మాయిలు అమెరికాలో ఉన్నారు. 2 అమ్మాయిలు అమెరికాలో. కానీ అడగకూడదు ఏదో అడుగుతున్నాడు. అది కష్టమైనా ఏమైనా సరే చేయాలి. నా మాట పోకూడదు. నువ్వే చెప్పు. ఏంటండి సమస్య ఏంటి సుబ్బయ్య గారు? మా ఊర్లో గత ప్రభుత్వంలో చాలా మందికి పెన్షన్లు ఇచ్చారయ్యా. వాడికి 70 ఎకరాలు ఉందయ్యా. ఇంకోటి 5-6 మేళ్ళు ఉన్నాయ్యా. అయితే నాకు కూడా పెన్షన్ ఇవ్వమని అడగటం కోసం వచ్చామయ్యా. ఏమయ్యా, బుద్ధి లేని ప్రభుత్వంలో 70 ఎకరాలకి ఇచ్చాడు అనుకో. ఈయనకి ఎంత, కామినేని గారు ఎంత ఉంది? ఈయనకి పొలం ఎంత ఉంది? 80 ఏళ్ళు 40 ఎకరాల పొలం. 80 ఏళ్ళు 40 ఎకరాల పొలం ఉంది. ప్రెస్టేజ్ బాబా. 40 ఎకరాలు ఉంటే ఏంటి మీరు అడగటం ధర్మమేనా? అది పిల్లలదయ్యా. పిల్లలేమో అమెరికాలో ఉన్నారు. వాళ్ళు సంపాదించుకోండి నాకేంటయ్యా? నీ ప్రెస్టేజ్ ఏంటి? నాకు ప్రెస్టేజ్ మా ఊర్లో వాళ్ళందరూ కొన్ని, నాకు లేకపోతే ప్రెస్టేజ్ అయ్యా. ఆడికి 60 ఎకరాలు ఉన్నాడికి వచ్చింది, నీకు రాలేదండి బాధ. ఇంకో నాకు సెల్ ఫోన్ కూడా ఉంది. 1,50,000 కొనుక్కున్నానయ్యా. అబ్బో, ఐఫోను. ఇంతకీ అన్నా కామినేనా వెంకయ్య చూడు, నీకు 40 ఎకరాల పొలం ఉంది. అమెరికాలో నీ పిల్లలు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు.
నువ్వు పెన్షన్ అడిగితే ఏమైనా ధర్మంగా ఉందా? మా ఊర్లో వాళ్ళు ఊరుకోరయ్యా. సరే నీ గౌరవం పెరగాలంటే నువ్వు పెన్షన్ తీసుకుంటే నీ గౌరవం పెరగదు, నీ గౌరవం తగ్గిపోద్ది. నీ గౌరవం పెరగాలంటే వాళ్ళలాగా 60 ఎకరాల పొలం పెన్షన్ తీసుకోకూడదు. నీ గౌరవం పెరగాలంటే చంద్రబాబు గారు చెప్పినట్టు P4 మార్గదర్శి నువ్వు మార్గదర్శి బాధ్యత తీసుకో. 10 పేద కుటుంబాలని, బంగారు కుటుంబాలను తీసుకో. వాళ్ళ పిల్లల్ని చదివించి వాళ్ళని ఆదుకో, వాళ్ళకి అండగా ఉండు. మార్గదర్శిగా ఉంటే నీకు మంచి నంబర్ 1 పేరు వచ్చింది. చంద్రబాబు గారు పిలిచి నీకు బహుమతి కూడా ఇస్తాడు. అలాగయ్యా. ఈ మధ్య నేను కూడా విన్నానయ్యా, భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి పిల్లలకి బాగా పాఠాలు నేర్పిస్తా ఉన్నారు, వాళ్ళ ప్రయోజకులు చేస్తా ఉన్నారు, రక్త బ్యాంక్ పెట్టి బాగా సేవ చేస్తున్నారు విన్నానయ్యా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య సినిమాలో సంపాదించి పెట్టి కొంత సేవ చేస్తున్నారు విన్నానయ్యా. మీరు చెప్పింది చాలా బాగుందయ్యా. చెప్పండి. పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు గారు కూడా P4 పెట్టారు విన్నానయ్యా. కాకపోతే మనసు రాలే ఇద్దామా వద్దామని. కానీ మీరు చెప్పాక వెంకయ్య, నీ గౌరవం పెరగాల వద్దు? పెరగాలయ్యా. నీ గౌరవం అంత ఎత్తున పెరగాలంటే నువ్వు మార్గదర్శి 10 బంగారు పేద కుటుంబాలను బాగు చేయి. నీ జీవితం ధన్యమైపోద్ది. చంద్రబాబు గారు పిలిచి నీకు బహుమతి ఇస్తాడా? ఆయన ఆదర్శంగా తీసుకొని నేను నా భూమిలో కొంత పేదవాళ్ళకి ఇస్తా, మా పిల్లలకు కూడా చెప్పి వాళ్ళ చేత సహాయం చేయించి 10 మందికి సహాయం చేయిస్తా. నాకు పెన్షన్ వద్దయ్యా, పేదవాడు అర్హులున్న వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వండి. శభాష్ సుబ్బయ్య. అలాగే చాలా బాగా చేసావు. 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అలాగే ధన్యవాదాలయ్యా. వెరీ గుడ్. ఎమ్మెల్యే గారు రమణ మనకి బాగా పార్టీలో వాళ్ళ ఊళ్ళో మెజారిటీ కానీ అడగకూడదు అడుగుతున్నాడు, 10 రోజులు తిరుగుతున్నాడు. నాకు కష్టమే కానీ ఏమైనా సరే చెయ్యాలి ఆ పని. అయ్యా ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. ఏంటి రమణ, ఏంటి? ఏం లేదు, మాకు చేపల చెరువులు, రొయ్యల చెరువులకి బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ₹1 కరెంట్ ఇస్తున్నారు సార్. నాకు 50 ఎకరాల పొలం ఉంది, అన్ని ఎంతకీ ఏంటంటే నాకు ఒక ప్రెస్టేజ్ విషయం వచ్చింది అయ్య గారు. ఎందుకంటే నాకు పక్కన కాలు గోరు తీతేనే లాస్ట్ గవర్నమెంట్ లో అది వికలాంగుల పెన్షన్ అంటారు కదా సార్, దివ్యాంగుల పెన్షన్ అని చంద్రబాబు వికలాంగులు అనొద్దు దివ్యాంగులు అనమన్నారు. నీకేం కావాలి? నాకు పెన్షన్ కావాలి సార్. సదనంలో చెప్పి సదనంలో పెట్టి పెన్షన్. వెంకటేశ్వరరావు సార్ దుత్తలాగా ఉన్నాడు. 32 ఏళ్ళు వీడికి దొబ్బుడేంటే ఏలుగు చిన్న దెబ్బ తగిలిందని పెన్షన్ అడుగుతావా? అయ్యా ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అసలు ఏ సమస్య ఇచ్చినా చెప్పింది వినాలని మీరుతో మొరబెట్టుకుంటున్నాను. అంటే సమస్య ఆగు రమణ, అవతలోడు ఏదో గోరు తగిలితే ఆ ఎదగోడో పెన్షన్ తీసుకున్నాడు ఆ గవర్నమెంట్లోని, నువ్వు అడగటం ఏమన్నా న్యాయంగా ఉందా? అయ్యా ఏదైతే ఆ గవర్నమెంట్ లో పెన్షన్ ఇవ్వకపోతే సదరన్ క్యాంప్ లో డాక్టర్లు కూడా వెంటనే డిస్మిస్ చేసేవారు. ఎమ్మెల్యే గారు అయ్యుండి సదరన్ క్యాంప్ లో డాక్టర్ డిస్మిస్ చేసి నాకు ఇమీడియట్ గా 80% సర్టిఫికేట్ ఇప్పించారు. ఎందుకంటే అయ్యగారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రే వల్ల మా కొల్లేరు బాగున్నాయి, మా చేపల చెరువులు బాగున్నాయి, కరెంటు బాగుంది సార్. నీకేమి రమణ, నువ్వు అంటావు మీ డాక్టర్ గారికి ఒక ఫోన్ చేయండి వెంటనే సదరన్ సర్టిఫికేట్ ఇస్తాడు, నాకు పెన్షన్ వచ్చింది అంటావు. అయ్యా ఇవన్నీ కుదరదయా. చంద్రబాబు గారి ప్రభుత్వంలో అవి నడవు, ఆ దొంగ సర్టిఫికేట్లు ఉండవు. ఏం చదువుకున్నావు? డిగ్రీ సార్. డిగ్రీ చదువుకున్నావా రమణ? 32 ఏళ్ళు. ఓ పని చేయి, నీకు బ్యాంకులో లోన్ ఇప్పిస్తా అయ్యా, ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇప్పిస్తా. ఓ చిన్న పరిశ్రమ పెట్టు, 10 మందికి ఉపాధి కల్పించు, నువ్వు ఆర్థికంగా ఎదుగు. అంతేగాని ఇలాంటి పెన్షన్ల మీద ఆధారపడకు. అయ్యా యువకుడివి, కష్టపడు. బ్యాంకు వెంకటేశ్వరరావు ఆ బ్యాంక్ వాళ్ళకి చెప్పి ఆ లోన్ ఏర్పాటు చేయి, ప్రభుత్వం ద్వారా సబ్సిడీ వస్తుంది, నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అయ్యా నాకు ఒక్క విషయం సార్, నాకు ఒకే ఒక మాట, కొంచెం ఓపిక, ఓట్లు అడిగేటప్పుడేమో ఓపికగా అడుగుతారు సార్, మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఓపికగా కొంచెం సమాధానం చెప్పమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయ్యా మాకు 50 ఎకరాల పొలం ఉందయ్యా, మాకు ఇబ్బంది. అలాగే తమ్ముడు, అట్లాగే సబ్సిడీ ద్వారా ₹1 కరెంట్ ద్వారా చేపల చెరువు నీళ్ళు ఇస్తున్నారు. వెరీ గుడ్. సీఎం కట్టారు రమణ. అందుకే ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త కావాలి రమణ. అందుకే నువ్వు కూడా ఒక ఎంటర్ప్రైనర్గా ఎదగాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి. నీకు నేనండగా ఉంటా. వెంకటేశ్వరరావు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి రుణం. కామినేని గారు ఆ అబ్బాయికి లోన్ ఇప్పిద్దాం, చంద్రబాబు గారి ద్వారా సబ్సిడీ ఇప్పిస్తా, పరిశ్రమ పెట్టి ఎంటర్ప్రైనర్గా ఎదగాలి. ఓకే సార్, మీ వల్ల
చంద్రబాబు నాయుడు గారు అభినందనలు, అభినందనలు. మా కొల్లేరు కూడా ఉరిశి సూపర్ సార్. అయ్యా మా కొల్లేరు ప్రజలు కూడా న్యాయం చేశారు అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, సార్, లోకేష్ సార్, బాబు గారు. మీరు సూపర్ సార్. అందుకనే మీరు చీఫ్ పిప్ అయ్యారు సార్. బాబు గారు మీకు చీఫ్ పిప్ ఇచ్చారు సార్. ఒరే, ఒరే, ఒరే. మా బామ్మర్ది మీకోసం పని చేశాడా లేదా చేయించాడు లేదా ఎవరు- ఫోన్ చేస్తుంటే ఎవర్రా శ్రీనివాసరావా? లైన్ లో ఉన్నారు, మాట్లాడండి, అర్జెంట్ అంట, మాట్లాడండి, ఏంటి అర్జెంటు? అర్జెంట్ మాట్లాడండి. ఆగరా, మాట్లాడతా కదా. హలో 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 హలో, వినపడుతుందా అన్న? వినపడుతుందిరా, చెప్పురా. అన్న శంకర్రావు అన్న, నువ్వు మా ఊరు వచ్చినప్పుడు దండేశానే, గుర్తెట్టావా? అవును శంకర్రావు, చెప్పు తమ్ముడు, చెప్పు. అన్నా, అన్నా, అన్నా. ఏంటి తమ్ముడు? వచ్చాడు మీ బామ్మర్ది, వచ్చాడు పరిగెత్తుతా. అన్న అన్న, నీ దయ వలన పిల్లలకి తల్లికి వందనం, అందరికి నలుగురు పిల్లలకి వచ్చిందన్న. చాలా సంతోషం. అన్న నలుగురు ఇంతకు అంటే విషయం అన్న, చెప్పవు. మరి విశాఖపట్నానికి రమ్మని మా బామ్మరిది 2 టికెట్లు పంపించాడు విమానానికి. అబ్బా, చాలా అదృష్టవంతుడు. ఇంకేమయ్యా, మీ బామ్మర్ది హ్యాపీగా విమానంలో పోతాంటే ఇంతకు ఎక్కడికి పోతున్నాడు? అది కాదన్నా, ఏమైందంటే స్త్రీశక్తి అని చెప్పేసి బస్సు 2 ఆడవాళ్ళు మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపేసేసి కొంచెం లేట్ అయిందన్న విమానం. ఇంతకు సమస్య ఏంటబ్బా తమ్ముడు? అన్న సమస్య ఏంటి? సమస్య ఏంటంటేనన్నా, మేము వెళ్తే విమానం వెళ్ళిపోద్దామని టెన్షన్ గా ఉందాను. విమానమా? అయితే తొందరగా వెళ్ళు, అందిద్ది. కాదన్నా, నువ్వు కాస్త వెళ్ళి మన విమానాల మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కదా, రామ్మోహన్ నాయుడు, ఆయనకు ఫోన్ చేసి 10 నిమిషాలు 37 నిమిషాలు ఆఫీసన్నా. ఏంటి ఏంటి రామ్మోహన్ నాయుడు మన మంత్రి, అవును, ఆయన ఫోన్ చేసి విమానం అరగంట ఆపాలా? మొన్నే కదన్నా మీ ఇద్దరు పక్క పక్కన ఫోటో దిగారు, అది పేపర్లో కూడా వచ్చింది, ఆ మాత్రం ఆపలేవన్నా. అరే, ఇదేమన్నా ఆర్టీసీ బస్ అంటరా కాసేపు ఆపమంటానికి? ఫ్లైట్ అరగంట ఆపమంటావేంట్రా? రామ్మోహన్ నాయుడికి చెప్తే ఫ్లైట్ అరగంట ఆపుతారంటరా? ఇదే సాధ్యపడేది కాదురా. మా ఆవిడ మాట్లాడుతుండే నాన్న, అసలే లేట్ అవుతుంది, పదండి. ఎమ్మెల్యే గారు గుర్తొచ్చావా? చెప్పమ్మా, చెప్పు. మా ఊరు వచ్చినప్పుడు గారెలు పెడితే వన్నపూసలాగా కరిగిపోతున్నాయి అన్నారే. అమ్మా, పెట్టావమ్మా, గారెలు పెట్టావు, గుర్తుందమ్మా. ఏమి లేదులేండి, గుర్తుపడతారు అడిగా, గారెలు పెట్టి తెప్పాను అనుకోబాకండే. గుర్తున్నావమ్మా, గారె పెట్టావు, బాగుందమ్మా. అమ్మ, ముందు ఫ్లైట్ అందిద్దమ్మా, ఇల్లు తొందరగా ఫ్లైట్ మిస్ అవుతుంది, తొందరగా వెళ్ళమ్మా. గొలుసులు ఆగితే ఆగిపోద్దంటగా విమానం. ఏంటి? గొలుసులు ఆగితే ఆగిపోద్దంటగా. అమ్మా, గొలుసులు ఆగితే ఆగేది విమానం కాదమ్మా, ట్రైన్ అమ్మా తల్లి. ఫ్లైట్ లో గొలుసులు ఉండవు లాగటానికి. రైలు కొన్నప్పుడు విమానానికి ఉండకూడదా అన్న? అమ్మా అమ్మ, నువ్వు తొందరగా వెళ్ళమ్మా, ఇది గొలుసు లాగటానికి గొలుసు ఉండదు ఫ్లైట్ లో. అయ్యయ్యో, తొందరగా వెళ్ళు దేవుడా, ఇలా తొందరగా ఫ్లైట్ అందేట్టు చూడు స్వామి. ఇదో వెంకటేశ్వరరావు, తొందరగా ప్రోగ్రామ్కి వెళ్ళాలి, వెళ్దాం పదా. పాప వాడికి ఎట్లా ఆ ఫ్లైట్ తొందరగా వెళ్ళమను. పోదాం సార్. సార్ ఇంకో వస్తున్నాడు సార్. చంద్రబాబు అన్న. ఆగవయా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగండి. అరే, ఎలా కలుస్తావు? వాళ్ళ ఎలా కొడుతుంది? ఎమ్మెల్యే గారు చెప్పి పర్మిషన్ తీసుకోవాలి. వెట్టాపుతావా ఎమ్మెల్యే గారిని కలిసేదానికి? అరే, చెప్తున్నా, చాలా పనిలో ఉన్నారు ఆయన. చాలు కానీ. సుబ్బయ్య రా. ఏంటా సుబ్బయ్య ఆపుతారు? రా సుబ్బయ్య. ఏంటన్నా? అన్నా, ఏమయ్యా వెంకటేశ్వరరావు, బుద్ధి ఉందంటే సుబ్బయ్య అన్న వస్తే ఆపుతారా? బుద్ధుందా? 40 సంవత్సరాలు పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడ్డాడు, 3 సార్లు సర్పంచ్ గెలిచాడు, 10 ఎకరాల ఆస్తి అమ్ముకున్నాడు. ఇలాంటి వాళ్ళని మన చంద్రబాబు ఏం చెప్పాడు? గుండెల్లో పెట్టి చూసుకోమన్నాడు. బుద్ధుందా? అలా ఆపచ్చా? సార్ అన్నా చెప్పు. అన్నా, దేవుడు ప్రసాదం, నా బిడ్డ ప్రాణం కాపాడారు. ఇంతకీ బిడ్డకి ఆరోగ్యం ఎట్లా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పుణ్యమైన ఆరోగ్యం బాగుంది, బయటకు వచ్చాడు. మొన్న లెటర్ ఇచ్చాను, హాస్పిటల్ బాగా చూసారా? ఇచ్చిన ఎల్ఓసి వల్ల ₹1 జేబులోంచి ఖర్చు పెట్టకుండా నా బిడ్డ ప్రాణం కాపాడుకున్నా. మీకు రుణపడి ఉండా, చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబ ప్రభుత్వానికి రుణపడి ఉండా, అది చెప్పేదానికి వచ్చా. దేవుడు ప్రసాదం. నీకు మేము చేసేది తక్కువ అన్నా. నువ్వు కష్టపడ్డావు, దుర్మార్గ పాలనలో 16 కేసులు, తప్పుడు కేసులు పెట్టారు నీ మీద, జైల్లో పెట్టారు. అయినా నువ్వు ధైర్యంగా నిలబడ్డావు. మొన్న ఎలక్షన్లో 50 లక్షలు ఇస్తానని నీకు ఆశ చూపించినా నా కాలి గోడుతో సమానం. నేను పార్టీ వదిలి రాను, తెలుగుదేశం వదిలి రానని మా కోసం నిలబడ్డావన్నా, జెండా కోసం నిలబడ్డావన్నా. మీకోసం చంద్రన్న, ఇది నా గొప్పతనం కాదన్నా. చంద్రబాబు గారు ఇచ్చిన ఎల్ఓసి లెటరు
నీ బిడ్డను బతికించిందన్నా, నాకు అదే సంతోషం అన్నా. అదొక్కటే కాదు, లోకేష్ బాబు గారి వల్ల, ఆ డిఎస్సి వల్ల నా బిడ్డకి ఉద్యోగం వచ్చింది. అన్నిటికంటే స్వతంత్రంగా ప్రశాంతంగా మా గ్రామాల ప్రజలు బతికే పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, బీజేపీ వల్ల వచ్చింది. ఒక లింక్ రోడ్డు, ఒక డొంక రోడ్డు, సిమెంట్ రోడ్లు, అన్ని పనులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకొని ప్రశాంతంగా బతుకుతున్నాం. మేమందరం రుణపడి ఉన్నాం కూటమి ప్రభుత్వానికి, మీకు అన్నా. సంతోషం. నా 10 ఎకరాల్లో పోయిందనే బాధ లేదన్నా నీకు. నాకు నీ ఊరిని బాగు చేసుకున్నామనే తృప్తి ఉందన్నా నీకు. నీలాంటి వాళ్ళు కావాలన్నా. ఇలాంటి వాళ్ళేనయ్యా చంద్రబాబు గారు గుండెల్లో పెట్టి చూసుకోమన్నారు. చెప్పు. గన్మ్యాన్ కొత్తోడు సార్. గవర్నమెంట్ కొత్తోడా? ఇంకోసారి ఇలా జరగకూడదని చెప్పు. అట్లాగే సార్, అట్లాగే సార్. పర్వాలేదన్నా. అన్న చంద్రబాబు గారు ఊడుకోడు. అట్లాగే సార్. కొత్తోడు ఉన్నటువంటి పర్వాలేదన్నా. ఓకేనా, ఏమనుకోకన్నా. ఏం లేదు. నమస్తే. నమస్తే. నమస్కారం. నమస్కారం. పోదాం సార్, ప్రోగ్రామ్కి వెళ్దాం. పోదాం పండి. ఇక్కడ ఆన్ చేయాలి. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు వారి బృందం చేసినటువంటి ప్రజా దర్బార్ అద్భుతమైనటువంటి స్కిట్. ఈ స్కిట్కి ఒక్కసారి మనం మనఃపూర్వకంగా కర్తాళ ధ్వనులు అందిద్దాం. తదుపరి రాబోతున్నారు శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు గారు, విజయ్ కుమార్ గారు, వారి బృందం. ఈశ్వరరావు గారు అనగానే మీ అందరికీ లాస్ట్ టైం వేసిన స్కిట్ గుర్తొచ్చేసి ఉంటుంది. మొత్తం స్టేజ్ అంతా అల్లకల్లోలం చేసి ముఖ్యమంత్రి గారు మనల్ని పొందుకున్నారు. ఆ తర్వాత సంవత్సరం ఏమైపోయారో కనపడలేదు. ఇప్పుడు మళ్ళీ ఈశ్వరరావు గారు స్పందన సామ్రాట్గా మన ముందుకు రాబోతున్నారు. లేడీస్ అండ్ జెంట్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు గారు అండ్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు. కుర్చీలు దించండి. అందరికీ నమస్కారం. అభిమానులందరికీ, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి అందరికి కూడా నమస్కారం. ఈరోజు ఈ సాంస్కృతిక కార్యక్రమాల కోసం మనం ఒక వ్యక్తిని ఇక్కడికి ఇన్వైట్ చేయబోతున్నాం. ఆయన మరి సందర్భం కాకపోయినా స్పందనతో బ్రహ్మాండంగా ఆయన మనల్ని అల్లరిస్తారు. ఆయన ఎవరో మీకు తెలుసు కదా, ఎవరో కాదండి, మన ఈశ్వరరావు. ఈయన సందర్భం కాకపోయినా పాటలు పాడి, పాటలు పడి, తన్నులు తిని ఇక్కడి నుంచి ఈ స్టేజ్ మీద నుంచి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి సినీ రంగంలో మీరు చెబితే నమ్మరు, సినీ రంగంలో ఈరోజు ఏ హీరో చూసినా, ఏ డైరెక్టర్ చూసినా, ఏ ప్రొడ్యూసర్ చూసినా ఆయన కాల్ షీట్ల కోసమే వెయిట్ చేస్తున్నారు. అందుకని ఈరోజు మనం ఆయన్ని ఇక్కడికి వెల్కమ్ చేయాలా. ఆయన ఎవరో కాదు, మన స్పందన సామ్రాట్ ఎన్టీఆర్. అవకాశంలో ఒక తార మన ముందుకొచ్చారు ఈ వేళ. చుమ్ 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 తన చుమ్ 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 తన చుమ్. అవకాశంతో మ్యూజిక్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ, అశేష తెలుగు ప్రజా ప్రేక్షకులందరికీ ఈ స్పందన సామ్రాట్ ఎన్టీఆర్ యొక్క వందనం, అభివందనం. వెల్కమ్ వెల్కమ్ ఎన్టీఆర్ గారు, వెల్కమ్. మొన్న విజయ్ చాలా రోజులైందిరా. ఏంట్రా ఇంత గ్రాండ్ ఈవెంట్ లో ఇంత చీకటేటి? ఈ లైటింగ్ పెట్టుకో, మంచి లైటింగ్ పెట్టుకోవచ్చు కదరా విజయ్. నేను ఒక విషయం చెప్పనా? ఒరే, నేను ఒక విషయం చెప్పనా? సంగీత సామ్రాజ్యంలో వెలుగులు నింపగలను కానీ ఇక్కడ కాదురా. ఇక్కడ నువ్వు చూసుకోవాలి ఈ పని. సంతలో కొన్ని కళ్ళద్దాలు తీస్తే అంత ఏంటనుకుంటున్నావు దీనికోసం? నిజంగా ఈ విషయం చెప్తే నువ్వు షాక్ అవుతావు తెలుసా. ఒకరోజు ఇళయరాజా గారు ట్యూన్ రాక చాలా ఇబ్బంది పడుతున్నా. ఇళయరాజా గారు ట్యూన్ ఆ టైంలో నేను వెళ్ళి స్పందించి అతనికి ఒక మంచి ట్యూన్ ఇచ్చా. అప్పుడు అతను స్పందించి ఈ కళ్ళతోడు నాకు ఇచ్చారా బాబు. ఈ కళ్ళతోడు సరే పైకి పైకి సరే సరే ఇటువంటి చెప్పి నిన్ను పైకి పైకి పంపించడం కోసం లేపు ఏ బాగున్నాయి కొద్ది లేపి నాకు పైకి లేపు. పైకి ఎందుకురా, నేను లేపుతాను కదా నీకెందుకు. ఈయన స్వరం హాలాహలం తాగితే పైకి
హలాహలం ఏంట్రా? అలా నీకెలా రా అక్కినేని నాగేశ్వరరావు గారిని నటనా సామ్రాట్ అంటారు. అవును, ఏఎన్ఆర్ అంటారు. అలాగే జన హృదయాల్లో స్పందిస్తాను కాబట్టి నన్ను స్పందన సామ్రాట్ ఎన్ఈఆర్ అంటారా? ఓకే, ఏఎన్ఆర్, ఎన్ఈఆర్, నట సామ్రాట్, స్పందన సామ్రాట్. ఎస్. అబ్బో సరే కానీ నీ నీ పేరుకి తగ్గట్టు ఒక్క మంచి పాట పాడరా. నువ్వు చెప్పు, ఏ పాట పాడాలి చెప్పు. నీకు నచ్చిన పాట పాడరా. అరే నాకు నచ్చిన పాట పాడితే నేను ఎక్కడికి ఎందుకు రావడం? నువ్వే పాడుకోవచ్చు కదా. అచ్చచ్చే, కాదా? సందర్భం చెప్పు, నీకు ఏ సందర్భంలో పాట కావాలో చెప్పు. ఓహో, నీకు సందర్భం కావాలి కదా స్పందించడానికి. ఒరే ఒక మంచి లవ్ పాట పాడరా. బా, సూపర్ సబ్జెక్ట్ అడిగారా. ఏదో సెకండ్ డిస్కో, ఇదేదో. నేను బాగా లవ్ చేసే సబ్జెక్ట్ ఇది. అబ్బో మంచి ఇందులో love పాట. విజయ్ సక్సెస్ లవ్ మీద పాడాలా, ఫెయిల్యూర్ లవ్ మీద పాడాలా? అరే ఎందుకురా ఫెయిల్యూర్, సక్సెస్ లో మీద పాడరా. సో అది చూసుకో, ఇది సక్సెస్ లవ్ మీద సాంగ్. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. నెలవంకను ఇద్దామనుకున్నా. ఏరా బాగుదా? ఏట్రా నీలాకాశం ఇచ్చేస్తావా? ఏది? మీ తాత ఏట్రా అది? మీ తాత మంచి పాట పాడరా అంటే నీలాకాశం ఎవడికి ఇచ్చేస్తారా? మంచి పాట పాడరా. సరే, నీకోసం నీ స్టైల్లో ఓల్డ్ సాంగ్ పడతాం, మనం కాలేజీలో పడుకునే వాళ్ళం. ఆ పాట పాడు. అది తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ, తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ, చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. ఒరే, చందమామతో మాట చెప్తావా? చంద్రయాన్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది, అసలేం మన దగ్గర డబ్బులు లేవు. ఈ కాస్ట్లీ అఫైర్స్ మనకు అవసరమా? పాపం పిల్లలు ప్రేమికులందరూ ఏమైపోతారా? మామూలు పాట పాడరా. లవ్ అంటే సాక్రిఫైస్ రా. లవ్ అంటే సాక్రిఫైస్ రా. సాక్రిఫైస్. లవ్ అంటే ఏమో నీకేం తెలుసు? లవ్ అంటే రీసెర్చ్ చేసాం ఇక్కడ. చెప్పు మరి. రీసెర్చ్ చేసాం ఇక్కడ. నువ్వా? ఏం చేసావు చెప్పరా నాకు. ఇట్రా ఇట్రా ఇలా. నీకు ఒక విషయం చెప్తాను చూడు, ఎప్పుడు గుర్తుంచుకో. ప్రేమ కోసం చెప్తున్నాను. ప్రేమ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. అర్థమవుతుందా? ప్రేమ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది. ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది. ఏదో అర్థం ఉన్నట్టుంది కానీ సర్లే, ఏదోటి బాగానే ఉంది కానీ. ఒరే నీకు అలా కాదు కానీ ఒక మంచి ఇది పాట పాడరా అంటే ఇవన్నీ ఏట్రా. ఒక పెళ్లికి పాట పాడరా. ఓ విషయం చెప్ప, పెళ్లికి వెళ్తే పాడుకు, నువ్వే పాడుకు, నేను ఎందుకు పాడు. ఈ మధ్య నేను చూశాను, ఈ మధ్య నాకు ఎప్పుడో టైం దొరికితే ఫ్లైట్లో యూట్యూబ్ చూస్తుంటే ఏదో అమ్మాయితో కూర్చొని నిలబడి తెగ పాడేస్తున్నావు కదా, నువ్వే పాడుకోరా. ఒరే అది ఏదో చిన్న ఫంక్షన్ లో పాట పాడితే దాని ఒరే అది సింగర్ రా. ఏదో పాట పాడాను. అలా నీలాగా నేను పాడలేను కదరా. సందర్భం అయ్యి లేకుండా నేను పాడలేను కదరా. ఏదో అలా పాడాను. ఆవిడెవరో సునీత గారు వచ్చారు, పక్కన నుంచో పెట్టారు, పాడారు. ఎవరో కిందనేమో నన్ను రెచ్చగొట్టారు, పైకి తెలుసులేరా నీ సంగతి తెలుసు. నువ్వు పక్కన అమ్మాయి లేకపోతే పాడలేవులే రే. నువ్వు పక్కన అమ్మాయి లేకపోతే పాడలేవులే. సరే గాని మొన్న అలాగే నాకేమి తెలీదు. ఆయన ఒక ఆయన పడిపోయారు కానీ నా మీద ఆరోపణలు చేస్తున్నారు. అంతేలారా. ఎవరైనా నువ్వు ఎమ్మెల్యే ఎవరా? ఎక్కడ ఏది జరిగినా ఎఫెక్ట్ మాత్రం నీకు వస్తుంది. ఏం చేస్తా? అది గుర్తుంచుకో. ఏం చేస్తావు? సరే, నాకు ఎక్కువ టైం లేదు. నువ్వు రేపు ఏంటంటే ప్రోగ్రామ్ చెప్పు. నీకు రేపు ఒక పెళ్లికి వెళ్తాను రా. పెళ్లికి వెళ్తావు? ఒక చావుకి వెళ్తాను రా. ఓకే. ఒక ఓపెనింగ్ ఉందిరా. ఓకే, సూపర్. ఇప్పుడు మొదటి పెళ్లికి వెళ్తావు కదా. పెళ్లికి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళగానే ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పి పెళ్లి మీద వేదిక మీద అందరిని ఖాళీ చేస్తారు. నువ్వు వెళ్తావు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడ ఉంటారు. నువ్వు ఇటు నుంచి వస్తావు, పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి ముందు సెకండ్ ఇచ్చేయి, ఇచ్చేసి ఇలా భుజం తట్టే వెంటనే వచ్చే ఎడం పక్క అమ్మాయి ఉంటుంది. అమ్మాయి ఉంటది కదా, అమ్మాయిని చూస్తూ మంచి పాట పాడు. అమ్మాయిని చూసి, అందమా నీ పేరేమిటి అందమా, అందమా నీ పేరేమిటి అందమా,
వంపుల హంపి శిల్పమా వంపుల హంపి శిల్పమా బాపు గీసిన చిత్రమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా. పెళ్ళికి వెళ్ళి అమ్మాయిని అందమా నీ పేరేంటమ్మా అంటే పెళ్లి కొడుకు ఏమనుకుంటాడు? ఎమ్మెల్యేకి మా పెళ్లి కూతురు అంటే అభిమానం అనుకుంటారా? అభిమానం అనుకున్నా. అందమా నీ పేరేంటమా ఏట్రా ఫీల్ అవుతాడు అనుకుంటున్నావా? అయితే అంటే పెళ్ళికొడుకు పట్టుకొచ్చి పెళ్ళికొడుకు చూసి మంచి చెప్పు. పెళ్ళికొడుకు చూసి నువ్వేమి చేసేవు నేరం నువ్వేమి చేసేవు నేరం నిన్నెక్కడంటుంది పాపం నువ్వేమి చేసేవు నేరం నిన్నెక్కడంటుంది పాపం చిన్నబోకుమా. బాబోరే నిన్ను తన్నారని చెప్పి నా మీద కక్ష పెట్టి నన్ను తన్నించడానికి ఎట్రా అయ్యా? నేను మంచి పాట పాడరా. రే అలా తన్నులు తిని స్టేజ్కి వచ్చా. తన్నులు తిన్నావు ఏమైనా మార్పు వచ్చిందేమో అనుకున్నాను. ఏమి ఈ రోజు అలా కాదు కానీ అది చావుకి వెళ్తాను కదా అక్కడ ఏదైనా ఒక పాట నిజంగా ఇది మంచి ఎమోషనల్ సబ్జెక్ట్ రా. నిజంగా ఎస్పెషల్ గా కాదు కదా మంచి ఎమోషనల్ సబ్జెక్ట్. వెళ్ళేటప్పుడు నువ్వు చావుకి వెళ్ళేటప్పుడు బంద్ చేయి. లేటుగా వెళ్ళు. ఏదో ఫోన్ వచ్చిందని పిలిచారని పరిగెట్టి పారిపోక లేటుగా వెళ్ళు. అక్కడ చిత అంటించినాకెళ్ళు. చిట అంటించిన తర్వాత మనం వెళ్ళి అక్కడ ఏం చేస్తావురా? ఒరే నువ్వు ఎమ్మెల్యే ఎవరా? విఐపీని. నువ్వు ఎంత లేటుకి వెళ్తే నీకు అంత గౌరవం వస్తుంది. ఎంత విఐపీ అయితే మాత్రం చిత అంటించిన తర్వాత వెళ్తారేట్రా? వెళ్ళరా పర్లేదు. చిత అంటించిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు మంచి స్పీడ్కి వెళ్తావు. లేట్ అయిపోతుందని వెళ్తావు. కారు అక్కడ ఆపేస్తావు. నీ పిఏ గన్మెన్ వచ్చి డోర్ తీస్తాడు. డోర్ తీసి నీకు డోర్ తీయగానే నువ్వు మంచి ఎమోషన్ నీ లైఫ్లో నీ బాడీలో ఉన్నంత ఎమోషన్ బయట రావాలి. ఎమోషన్తో మంచి స్లో మోషన్లో ఇలా పరిగెట్టుకుంటూ వచ్చి అక్కడే చూపించాలి నీ టాలెంట్ అంతా. చూపించుకుంటూ వచ్చి ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలి అయినారు ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలి అయినారు. ఏరా ఎవడు జ్వాల రగిలిస్తాడరా? వాళ్ళ కొడుకు జ్వాల రగిలిస్తాడు. ఒరే నన్ను తన్నించేలా ఉన్నారా? నీ ఫీలింగ్ బయట పెట్టాలి. అలా కాదురా వాళ్ళని ఓదార్చే పాట పాడించరా అంటే ఎవరో జ్వాల రగిస్తారు కదా. ఇప్పుడు అన్న కరెక్ట్ గా ఉన్నావు. ఇప్పుడు వాళ్ళు వస్తారు కదా కొడుకులను పట్టుకొని వాళ్ళ కొడుకులను పట్టుకొని మంచి పాట పాడు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము. ఇన్నాళ్ళకి సింక్ అయినా సింక్ అవ్వని ఏదో విధంగా మంచిది చేశారు. సరేగానే ఓపెనింగ్ ఉందిరా. ఓపెనింగ్ మరి ఓపెనింగ్ రా టాయిలెట్ ఓపెనింగ్. సూపర్ రా. నిజంగా టాయిలెట్ ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కల్లా టాయిలెట్ ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. మన దేశమే ఈ రోజు స్వచ్ఛ భారత్ మీద నడుస్తుందిరా. నిజంగా ఎమ్మెల్యేలందరికీ టాయిలెట్ ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు టాయిలెట్ ఓపెనింగ్ మీరు వెళ్తావా? రిబ్బన్ కట్ చేసి ఫోటో తీసుకొని వచ్చేస్తారు. అలా చేయకూడదు. స్పందించాలి. స్పందించాలి. టాయిలెట్ ఓపెనింగ్ స్పందించాలి. రిబ్బన్ కట్ చేసి నువ్వు టాయిలెట్ లోకి ముందు నువ్వే వెళ్ళాలి. వెళ్ళి కమ్మడి మీద కూర్చోవాలి. కూర్చొని నీ స్పందన అంతా బయటికి రావాలి. మంచి పాట వేసుకోవాలి. టాయిలెట్ లో కూర్చొని మంచి పాట వేసుకోవాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు. ఏంట్రా కృషి? ఏరా ఎక్కడ కూర్చొని ఏ పాట పాడమంటున్నావురా? ఏం బాగాలేదా? బాగాలేదా? బాగుందని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పాడతారేట్రా? టాయిలెట్ కూర్చొని చేస్తే కానీ ఏది అవ్వదురా. ఏ పని బాబు మీరు చెప్పండి. కృషి చేయకుండా నువ్వు మారలేనట్టుందిరా. టాయిలెట్ మీద కొంచెం కృషిరా. నీ స్టైల్లో పాడితే నీకు ఎక్కదరా? నా స్టైల్లో పాడు. నీ స్టైల్లో పాడతాను. పాడు. ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ముందుకు సాగదు ఈ లోకము. అక్కడికి వెళ్ళావు కదా వీళ్ళందరూ నిన్ను బాగా గుర్తించారు కదా అనుకున్నాను రా. అనుకున్న తర్వాత మంచి పాటలు పాడుతున్నావేమో. హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు నీ అనగాతలు పడుతుంటే నేను కూడా ఏదో విధంగా గెటైన్ అయిపోదాం అనుకున్నాను. ఎక్కడ పోద్ది? నాకు టైం అవుతుంది వస్తాను. మళ్ళీ లేట్ అయితే హెలికాప్టర్ తీయడానికి
హెలికాప్టర్ డిఎస్పీతో మీటింగ్ ఉందిరా. డిఎస్పీతోనా? పోలీసు వాళ్ళతో నీకు మీటింగ్ ఏంటా? పోలీసు ఎప్పుడు మీ ఎమ్మెల్యేలకు పోలీసులు తప్పించి ఇంకేమో తెలీదా? డిఎస్పీ అంటే పోలీసు అనుకున్నావు. దేవిశ్రీ ప్రసాద్ గారు. ఓ దేవిశ్రీ ప్రసాద్ నైట్ అంతా సిట్టింగ్. ఈ రోజు రేపు పవన్ గారి సినిమా క్లైమాక్స్ లో ఉంది కదా, నువ్వే చేస్తున్నావా? చూసి వాళ్ళు ఇప్పుడు రాత్రికి వెళ్ళి. సరే కానీ ఒరే కాదు కానీ ఒరే బాబు, ఒరే కనీసం ఎల్లుండా మరి మహిళా దినోత్సవం ఉంది కదా, సూపర్. మహిళలందరూ కూడా నన్ను అన్నయ్యలా భావిస్తారు. అందరూ కూడా మరి నన్ను ఇన్వైట్ చేశారు చీఫ్ గెస్ట్ లాగా. మంచి పాట చెప్పాలి. సూపర్ రా. ఎందుకంటే ఒరే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కి, ప్రజాసేవడికి ఎప్పుడు కూడా మహిళ గుండెల్లో చెరిగిపోని స్థిరస్థాయిగా ఉండిపెట్టేట్టు చేయాలి. అలాంటి నీకు మంచి పాటిస్తాను. దీంతో ఈ రోజు నువ్వు అక్కడ వేదిక మీదకి వెళ్ళి మహిళలందరూ ఉద్దేశించి నమస్కారం పెట్టి ఒక మంచి పాట పాడాలి. చెప్పు. అది ఒరే ఇది నిజంగా పాట కాదురా, ఇది నిజంగా పాట కాదు, గుండె హృదయ స్పందన. అందరూ చెప్పరా? చూడ మా మంత్రి గారు చూడు పాపం ఫోన్ చూసుకుంటున్నారు. మన జోకులు పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు, చెంతకు చేరదీసినాడు. అపము శుభము తెలియని లేడి అతనిని నమ్మింది, తన హృదయం పరిచింది. ఆ తరువాతే తెలిసింది ఈ మనిషి ఒక పెద్ద పులని, తను బలి అయిపోతినని. నేను పెద్ద పులినా? కాదురా, అలా కాదురా బాబు. రే ఎసరా ఆగరా, నీకు తెలుసు కదా 33% వచ్చింది ఆడవాళ్ళకి. రేపు సీట్లు ఏదవుతాయి అర్థం కావట్లేదు. ఇక మీ పని సరే. మీ తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ అసెంబ్లీ నుంచి వస్తే మీరు ఇంట్లో కూర్చొని ఏం పాట పడుకోవాలి సార్? ఆలయాల వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన పాడుకోవడమే మీ పని. బాగుందిరా, చాలా బాగుంది. సరే వాళ్ళ కోసం కాదు కానీ ఉన్నంతసేపు అయినా పొగండిరా ఆడవాళ్ళని, లేకపోతే ఉంటాయి. నాకు కూడా మైల్ కోసం అంటే చాలా ఇంట్రెస్ట్. మంచి పాట వాళ్ళ కోసం నిన్ను ఇన్వైట్ చేసినందుకు అందరినీ సంతోషపెట్టరా. లాస్ట్ టైం అంతా మన ఇద్దరం బాగానే చేసుకున్నాం, ఈసారి తీసుకొచ్చాం ఏదో అడ్జస్ట్ చేసాం. కనీసం ఒక పాట అన్నా మంచిగా పాట. లేచింది నిద్ర లేచింది లేచింది మహిళలో తత్తరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళలోకం. ఏమనుకోకండి, నవ్వితే నవ్వండి, లేదంటే మీ ఇష్టం. స్పందన